అందరికీ నమస్కారం. తెలుగింటి వనిత ఛానల్‌కి మీ అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో వచ్చేసి తిరుపతిలో షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. తిరుపతి షాపింగ్ అంటే వేరేగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా 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 కలర్‌ఫుల్‌గా అక్కడ అసలు తిరుపతి కొండపైకి ఎక్కేసరికే ఆల్మోస్ట్ కింద తిరుపతిలోనే ఉంటుంది. ఎస్పెషల్లీ కొండపైకి ఎక్కేసరికి ప్రతి చోట కూడా మనకి వెంకటేశ్వర స్వామి వారి గీతాలు అలా వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ చూసారా మా శ్రావ్య ఎలా ఆడుతుందో, ఆల్రెడీ అది కొనుక్కున్న దాంతో అలా వినపడుతూనే ఉంటాయి. ఆ వినపడుతుంటేనే ఆ పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. నిజంగా చాలా ఆధ్యాత్మికమైన ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అందరికీ కూడా. అండ్ అలాగే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది సీఈఓ ఆఫీస్‌కి దగ్గరలో. టెంపుల్‌కి ఇది వెరీ నియర్ బై అనే చెప్పొచ్చు. ఇక్కడ షాపింగ్‌లో లేనిదంటూ ఏమీ ఉండదండి. ప్రతీదీ కూడా. ఇదిగో మా శ్రావ్య అయితే అప్పుడే కొన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకొని చూపిస్తుంది. ఇదిగో ఇది కూడా ఇప్పుడే కొన్నావు కదా! చూపించు, చూపించు మమ్మీ అని. సరేలే అని నేను వీడియో తీసా. ఇది నిజమే కదా! ఇప్పుడే కదా కొన్నాము అని. మిగతా చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా తీసుకున్నాం. అవి ఆ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసామన్నమాట. ఈ షాపింగ్ తిరుపతి దైవ దర్శనం ఎంత కన్నుల విందుగా ఉంటుందో, అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లోకి వెళ్తే కూడా ఇది కూడా అంతే కన్నుల పండుగగా ఉంటుంది. ఎందుకంటే అంత కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. కాకపోతే ఇంకొకటేంటంటే మేము ఎన్నిసార్లు తిరుపతి వెళ్తున్నా కూడా ప్రతిసారి ఈ షాపింగ్ కాంప్లెక్స్‌ని డెఫినెట్‌గా విజిట్ చేస్తాం. ఏదో ఒకటి పర్చేస్ చేస్తూనే ఉంటాము. కాకపోతే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతూనే ఉంటాం. దీనికి అన్ని రూట్స్ ఉంటాయన్నమాట. ఒక 5, 6, 7, 8 తావులుంటాయి దీనికి. దట్ టూ 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఎటు నుంచి వెళ్తే ఎటు నుంచి వస్తాం అన్నది టోటల్లీ స్టిల్ కన్‌ఫ్యూజ్డ్ అండి బాబు. ఎంత కన్‌ఫ్యూజ్ అంటే అక్కడ వాళ్ళకైనా తెలుస్తుందా వాట్ ఈస్ వాట్ అని అనిపించేంత డౌట్‌గా ఉంటుంది. కాకపోతేనండి నిజంగా కలర్‌ఫుల్‌గా చూడాల్సిందే ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిజంగా. తిరుపతి దైవ దర్శనం ఎంత ఇంపార్టెంటో మాకైతే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్స్ అలా వస్తూనే ఉంటాయి. దర్శనంతో పాటు ఆ పూల మాలలు, వెంకటరమణమూర్తి విగ్రహాలు, రకరకాల బొమ్మలు, రకరకాల అవతారాల్లో స్వామివారి దర్శనం ఇస్తూ ఉంటుంటారు. చాలా చాలా కన్నుల పండుగగా కలర్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. షాపింగ్ మొత్తం ఇగో ఇక్కడ చూడండి గాజుల షాప్ అనమాట. ఇంకా వాట్ నాట్ అన్నట్టు అన్ని గాజులు కూడానండి. ఇంకా ఇది ఉంది, ఇది లేదు అని లేదు. చెప్పాను కదా! వాట్ నాట్ అన్నట్టు. ఇది మొత్తం కూడా ఒక 2 ఫ్లోర్స్‌లో ఉంటుంది. మేము ఎన్ని సార్లు వెళ్ళినా కన్‌ఫ్యూజ్ అయిపోతూనే ఉంటాం. ఇదిగో ఈ బ్యాంగిల్స్ కూడా శ్రావ్యకి ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఇందాకే తీసుకున్నాం. వెంటనే దాని పాత బ్యాంగిల్స్ బ్యాగ్‌లో పెట్టేసి కొత్తవి వేసేసుకుంది. నేను కూడా చూసారా? చూపిస్తున్నాం మా గాజులు కూడా అక్కడ తీసుకున్నవే తిరుపతిలో. తిరుపతిలో వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడ చూడండి ఇత్తడి సామాలు, దేవుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, దీపపు కుందులు, ప్రమిదలు, ఇంకా పూజ గదిలో సామాన్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే కాస్ట్‌లు కూడా అలాగే పేలిపోతాయిలెండి. మామూలుగా ఉండదు. కావాల్సినవి తీసుకోవటమే. అందులోని కొండపైన కాబట్టి కాస్ట్ అలానే ఉంటుంది ఆబ్వియస్‌లీ. ఇవి వచ్చేసి రకరకాల క్రిస్టల్స్ అనమాట. బ్రేస్లెట్స్ ఇంకా ఒకటేంటి, రెండేంటి నల్ల పూసలు, బ్లాక్ బీడ్స్ అందులో షార్ట్, లాంగ్. నాకు నచ్చింది ఏంటంటే తిరుపతిలోని ఈ నల్ల పూసల్లో శంకు చక్రనామాలు కూడా వచ్చాయి. అవి మరి వేసుకోవచ్చో వేసుకోకూడదో తెలీదు. చూడటానికైతే చాలా 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 బాగున్నాయి. ఇదిగో ఇదనమాట. చాలా బాగున్నాయండి. అది అడిగితే ఎంత అప్రాక్స్ గుర్తులేదు. 200 మేబీ 200, 250 ఎంతో చెప్పారు. ఓకే అనుకున్నా. చాలా అంటే చాలా బాగుంటుందండి షాపింగ్ కాంప్లెక్స్. ఈ షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా ఇందులో కూడా ఇక్కడికిక్కడే హోల్సేల్ ప్రైస్‌లు ఉన్నాయండి. ఒక్కొక్క షాప్‌కి 50 ఆర్ 100 వేరియేషన్‌లో చెప్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ ఒకటే ప్రైస్ చెప్తారు. బార్గెనింగ్ చేసుకోవటమే. ఇస్తే ఇస్తారు, లేదంటే లేదు. లేదా బాగా నచ్చింది అంటే ఇంక తీసేసుకోవటమే. ఇంకా అంతకన్నా చేసేదేం లేదు కదా! సో, ఇవి చూసారా ఇంకా కలర్‌ఫుల్‌గా అనిపించే భలే మజా వస్తుంది. కొన్నా కొనకపోయినా షాపింగ్ అంతా ఒక రౌండ్. కొన్నా కొనకపోయినా మాట పక్కన పెడితే ఓపిక ఉన్నా లేకపోయినా ఎందుకంటే తిరుపతి ఆ దర్శనం క్యూలోని, వెంగమాంబ అన్నసత్రంలోని ఇవన్నిట్లికి లైన్‌లో నించుని కాళ్ళు నొప్పుడుతాయి. అయినా కూడా ఈ షాపింగ్ అంటే ఆ కాళ్ళ నొప్పులన్నీ ఎక్కడికి ఎగిరిపోతాయో తెలీదు.
భలే షాపింగ్ చూడడానికైనా వెళ్ళాలండి. చాలా 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 బాగుంది. ఇవి కాక మామూలుగా రోడ్లు పొడవునా వేరే షాప్స్ ఉంటాయి, అది వేరు. అది కాకుండా ఇది ఒకటే, హరిని స్మరిస్తే పాపాలు హరించుకుపోతాయి. బాగుంది కదండి. దైవనామస్మరణ మంచిదే కదా. బాయ్.